జరిగిందా చెప్పమంటున్నానుగా. ఇంకేముంది బాబు, అయిపోయింది భారతి జీవితం. భారతి మామయ్య, ఏం జరిగింది అసలు? ఆగు బావా, ఇక నీకు నాకు ఆమె దూరం తప్ప దగ్గర సంబంధం లేదు. ఏమిటి భారతి నువ్వు అంటున్నది? అవును బావా, నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది. ఎవడు వాడు? వద్దు బావా, నా కోసం నువ్వు వెళ్ళి వాడిపై పగలుస్తావు. నాకు నీ జీవితం ఏమైపోతుంది భారతి, నీ బావ పగ తెచ్చుకోవడానికి మొరటివాడు అనుకున్నావా? నేరస్తులను పట్టి బంధించి ఉరికమ్మ ఎక్కించడమే నీ బావ లక్ష్యం గాని వాడెవడో చెప్పు భారతి. బావా, దేవుడికి ఒక కథ విన్నావా? ఒక చిరుతా గోరింగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాయి, కానీ అవి పెళ్లి చేసుకున్నాయా బావా? చివరి దశలో చిరుక గోరింక వదిలి కాకితో వెళ్ళిపోయింది. అనుకున్న ముహూర్తానికి ఆ రెండు పెళ్లి చేస్తున్నాయి, కానీ గోరింక ఊరుకుందా బావా? ఆ కాకిపై దాడికి వెళ్ళింది, కానీ ఆ కాకులు సంగబలం ఎక్కువ బావా. ఆ గోరింకని కొట్టి చంపాయి. అంతటి దుర్మార్గుడు బావా వాడు. శాతవాది గోరింకది బావా విశ్వజ్వాల. ఆ విశ్వజ్వాలలో ఎందరో అమాయకులు బలైపోయారు. నా జీవితం వాడితోనే నాశనం అయిపోయింది. భారతి, నీ బావ ఎవరనుకున్నావు? భారతి, నీ బావ ఎవరనుకున్నావు? కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన ఈ నాలుగో సింహంలో భారతి ఇన్స్పెక్టర్ భరత్ కుమార్. బావా, నీ శక్తి సామర్థ్యాలు నేను తెలియదని కాదు, కానీ నువ్వు వెళ్ళి బాడీ పగ తెచ్చుకుంటే యూదుల అన్యాయం అయిపోతే నా జీవితం బావా. ఏమిటి భారతి నువ్వు అంటున్నది? నేను వెళితే నీకు అన్యాయం జరుగుతుందా? అవును బావా, ఎప్పుడైతే ఆ దుర్మార్గుడు నా వంటిపై చేయి వేసి నన్ను ఇలా చేస్తాడో ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఇక నేను వాడికి అర్ధాంగిని అవ్వాలని చెప్పేసి. అంటే వాడిని పెళ్ళి అవుతావా నువ్వు? ముమ్మాటికి. ఓకే, అయితే నిన్ను ప్రేమించిన నాకు చీకటి బ్రతిగా చేసావు అన్నమాట. ఎందుకు బావా అలా మాట్లాడతావు? నన్ను చేసుకుంటే
నీ బ్రతికే చిగట మడిపోతుంది. పెళ్లి కాకముందే ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ చెడిపోయింది. ఆ చెడిపోయిన దాన్ని నువ్వు పెళ్లి చేసుకుందామని 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటారు బావా. వాళ్ళు అనే మాటలకి నీ తలసి ఎక్కడ పెట్టుకుంటావు బావా. నీవు అలా మాట్లాడుతుంటే నేను భరించలేను. నీతో కలిసి జీవితాంతం నిండు 100 ఏళ్ళు సంతోషంగా గడిపాలనుకున్నాను. కానీ నీతో గడిపే జీవితం నాకు లేదు బావా. నన్ను చేసుకుంటే నువ్వు 10 మందిలో డబ్బులు పోలేతావు. అంత పని నేను నిన్ను ఖాయమని బాబా. అంటే నీ జీవితం పోలేసిన ఆ దుర్మార్గుణ్ణి చేసుకుంటావన్నమాట. అవును బాబా, అదే న్యాయం. నా శరీరం ఒకరిని ప్రేమించి పవిత్రంగా ఉండా నువ్వు పెళ్లి చేసుకుంటే నేను నా శరీరాన్ని నీకు అందించలేను బాబా. నన్ను క్షమించు. ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా భారతి? ఇంత క్రితం మాత్రం నేను ఆలోచించలేదు బాబా. కానీ ఇప్పుడే నిర్ణయించుకున్నాను. పెళ్ళాన్ని చేసుకుంటే వాడినే చేసుకుంటాను. అదే న్యాయం కూడా. అయితే నీ గురించి మాత్రం అతను జోలి వెళ్ళను. బావా, నాకు ఒక మాట ఇస్తావా? ఏమిటి భారతి? నీకు అతని పేరు చెప్తాను, కానీ అతను నువ్వు ఏమీ చేయకూడదు. ఎవడు వాడు? అతని పేరు కాళిదాస్. కాళిదాసా? నాకు తెలుసు బాబా, అతని పేరు వినగానే నువ్వు కోపంతో రగిలిపోతావని. కానీ నువ్వు అతన్ని ఏమి చేయాలని నాకు నువ్వు మాట ఇచ్చావు. వాడి నాన్న కోరుకునేది. కానీ ఒక్క మాట భారతి, నీ కోసం అతని జోలికి వెళ్ళను. కానీ అతనిపై అనేక ఘోరాలు నేరాలు మోపబడ్డాయి. నీ కోసం అతన్ని కలిసి మంచిగా మారమని కోరుకుంటాను. మారాడా లేదు లేదా అతను ప్రభుత్వానికి పట్టి ఉరుకమ్మ వెక్కించడం ఖాయం. బాబా, అతన్ని నేను మార్చుకుంటాను, కానీ నువ్వు మాత్రం అతను ఏమి చేయకు. భారతి, నువ్వే నీ పనిచేసేమా? వాడంత దుర్మార్గుడు అని తెలిసి కూడా వాడిని పెళ్ళాడతావా? నానా, పవిత్రమైన సీతాదేవి జన్మించిన గడ్డ మీద నేను పుట్టాను బావా. అందుకని నేను కూడా నన్ను నాశనం చేసిన వాడిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని ఈ నిర్ణయం తీసుకున్నాను. తప్పంటావా? భారతి, చెప్పురా. వాడంత దుర్మార్గుడు అని తెలిసి కూడా వెళ్తావా? వెళ్తాను. నన్ను ఇలా ఎందుకు చేశాడో నేను అడుగుతాను. అడిగి నాకు దారి చూపించమని వేడుకుంటాను. ఇక నేను వెళ్ళి వస్తాను. స్వాగతం. ఓ ఎస్పీ ధర్మారావు గారు, ఏమిటి స్వాగతం పలుకుతున్నారు? మీరు చేతిలో పూలదండలు కారణమేమిటో? మీరు ముఖ్యమంత్రి కాబోతున్న శుభ సందర్భంలో మీకు సమర్పిస్తున్న పూలమాలలు. సత్యమూర్తి గారు, నేను ఎమ్మెల్యేగానే గెలవలేదు, అప్పుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అవుతాను? అవసరమైతే నేను గెలిపిస్తాను. ఈ ప్రపంచంలో మనకు అడ్డమచ్చి దమ్ము ఎవరుకుందన్నా? అవును భగవాన్, పోలీసులు గోండాలు కలిస్తే ఆ అండదండలు నీకెప్పుడు ఉంటాయి. తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్పకుండా అవుతారు భగవాన్. చాలా సంతోషం ధర్మారావు గారు. నేను గోండాగా ఉన్నప్పుడు నాకు అండగా ఉన్నారు. నేను రౌడీజం చేస్తున్నప్పుడు నాకు తోడుగా నిలిచారు. ఇప్పుడు రాజకీయాలు అడుగు పెడుతున్నా ఈ శుభ సందర్భంలో మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు. మీ ఢిల్లీ నుండి ఎమ్మెల్యే సీట్ సంపాదించుకునే శుభ సందర్భంలో ఒక బ్రహ్మాండమైన పార్టీని ఏర్పాటు చేయండి రా. కామెడీ కమోన్. ఎవరిది? సుబ్బారావు,
ప్రాణాలతో విడిచిపెట్టాం. ఆ రుద్రమరాయుడు మనపై పగ తీర్చుకోవడానికి ఆలోచన ఆయుధం మనపై ఉసుకొల్పుతున్నాడు. రుద్రమరాయుడు చిన్న ఆ రుద్రమరాయుడు మనకు చేసిన మర్యాదను మర్చిపోతామురా. కానీ వాడిని ఆనాడు ప్రాణాలతో వదిలిపెట్టడం వేరే మనం చేసిన తప్పు. ఏం చేద్దాం? ఆ రుద్రమనాయుడు అతని అనుసరుడైన కాళిదాసును ఇద్దరిని పట్టుకుని రండిరా. మీకు చేత కాకపోతే చెప్పండి, మేము హతమారుస్తాము.
అనుసరణ కారిని పట్టుకోవడానికి ఆఫీసర్ గా ఇన్స్పెక్టర్ భర్త కుమార్ని నియమించావు. అతి త్వరలోనే వాళ్ళని పట్టకొచ్చి భగవాన్ గారు నా కోర్టు టైం అనేది వెళ్ళొస్తా. నేను కూడా వెళ్ళొస్తా భగవాన్. అదే చిన్న ఈ లాయర్ సత్యమూర్తి, ఎస్పీ ధర్మారావు మన కాళ్ళ కింద చెప్పలాంటి వాళ్ళు. సరిగ్గా వాడుకుంటే ఉపయోగపడతారు. అవునన్నా, బిస్కెట్ కుక్కల్లో తిరుగుతున్నారు. వారు మన చేతిలో ఉంటే మనకు చాలా మంచిది. జరిగే ఎన్నికల్లో బాంబులు తయారు చేయించాలి. నేను వస్తా. డబ్బు ఎంత ఖర్చైనా బాధలేదు, ఎందరి ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఎలక్షన్ లో మనం గెలవాలి. పుట్టి గూండాగా పెరిగి రాజకీయాలు అడుగు పెడుతున్న ఈ భగవాన్ అతి త్వరలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ రాష్ట్రం నా కబంధ హస్తాల్లో చిక్కుకుపోతుంది. అగ్ని జమదగ్ని. రే భగవాన్, శివుడు మూడో కన్ను తెరిచిన ఈ సింహమట మూడో అంకె వెలువడిన రగిలేది అగ్ని, మిగిలేది భస్మమేరా. ఆ భస్మాన్ని గ్యాసులో పోసుకుని మంచినీళ్ళ తాగలరా ఈ భగవాన్. అది మనగాడురా. ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజకీయ హత్యలు జరగాలన్నా, బ్యాంకు దోపిడీలు జరగాలన్నా, మత కలహాలు మారలు హోమాలు సృష్టిస్తే ఈ భగవాన్ గొప్పతనాన్ని ప్రశ్నిస్తున్నావా? అరే భగవాన్, ఆనాడు ఎన్ని హత్యలు చేపించినా, మారణాలు సృష్టించినా, మతకాలు జరిపించినా, ఈనాడు నీ తలలో బల్యమై నీ తలరాత్రి వచ్చే పరబ్రహ్మనుడా నేను. ఆ పరబ్రహ్మలను వీరు బొమ్మలు చేసి మా ఇంటి గుమ్మం ముందు ఆడించగలను. నీలాంటి ఆటగాలు పట్టం పట్టడానికి వచ్చిన ఓటగానిరా నేను. నీలాంటి వాడిగా కాటు వేసే చాలా సర్పనిగా నేను. ఆకాల సర్పాన్ని పేకరు ఉంచి విషయాన్ని కక్కించి ఆడించగల నాదస్వరం నా దగ్గర ఉందిరా. ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నావు, ఇంతకని పేరేమిటిరా? నా పేరు చెప్తే నీ గుండె పోతుందేమోరా. నా గుండెలు చేసిన ఈ గుండె ఆగిపోయేది కాదురా. ఆనాడు జరిపించిన దారుణ మారణ హోమంలో బలైపోయిన